ఫ్రెండ్స్ మనం చిన్నప్పటి నుంచి తేళ్ల గురించి చాలా విషయాలు వింటూనే వస్తున్నాం. ఫ్రెండ్స్, తేలు కుట్టిన వారికి 24 గంటల పాటు ఆ నొప్పి అలాగే ఉంటుంది. 24 గంటల పాటు ఆ నొప్పిని ఎలాగైనా తట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ నొప్పి ప్రభావం తగ్గిపోతుంది. ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆ తేలు డెత్ స్టాల్కర్ స్కార్పియన్. ఒకవేళ ఇది ఎవరినైనా కుడితే వాళ్లకు వెంటనే చికిత్స చేయాలి, లేదంటే వాళ్ళు కొన్ని గంటల్లోనే చనిపోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే డెత్ స్టాల్కర్ విషయంలో న్యూరోటాక్సిన్ ఉంటుంది. అది నేరుగా మన నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది. దీంతో పాటు ఈ విషయంలో కార్డియోటాక్సిన్ కూడా ఉంటుంది. ఇది గుండెకు చాలా హాని చేస్తుంది, అలాగే మన ఊపిరితిత్తులకు కూడా చాలా హాని చేస్తుంది. అందుకని ఈ తేలు కుట్టడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. ఈ తేలు కుడితే వీలైనంత త్వరగా చికిత్స అందించాలి. తేలు విషం చాలా ప్రమాదకరమైంది, అయినప్పటికీ చాలా ఖరీదైంది కూడా. ఈ తేలు విషం ఒక గ్యాలన్ $39 మిలియన్. ఒక గ్యాలన్ అంటే 3.97 కేజీలు, అంటే దాదాపు 4 కేజీలు. అసలు ఇది ఎందుకు ఇంత ఖరీదైంది అంటే ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఏ మందులు కూడా నయం చేయలేని వ్యాధులను కూడా ఇది చాలా సులభంగా నయం చేయగలుగుతుంది. అందుకనే చైనా ప్రజలు వీటి ఫార్మింగ్ కూడా మొదలు పెట్టారు. చైనా ప్రజలు ఈ తేళ్లలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని, అలాగే తక్కువ ఫ్యాట్ ఉంటుందని చెప్తుంటారు. అందుకనే వాళ్ళు వీటిని నూనెలో ఫ్రై చేసుకుని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కూడా. అసలు చైనాలో ఈ తేళ్లను ఇంత ఎక్కువగా ఎందుకు పెంచుతున్నారు, దాని విషయం ఎందుకని అంత ఖరీదైంది, అందులో ఏ ఔషధ గుణాలు ఉన్నాయి, ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. చైనా గవర్నమెంట్ ఒక డిక్టేటింగ్ గవర్నమెంట్ అయినప్పటికీ పేదలకు డబ్బు సంపాదించడానికి ఎన్నో పనులను కల్పిస్తూ ఉంటుంది. వాటిలో తేళ్లను పెంచే ఈ ప్రమాదకరమైన పని కూడా ఒకటి. పేదలకి వీటిని పెంచడానికి గవర్నమెంట్ ఎంతో సహాయం చేస్తుంది. ఈ తేళ్లను పెంచడానికి చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ముందుగా తేళ్లు నివసించడానికి అనుకూలంగా ఉండే వాతావరణాన్ని సృష్టిస్తారు. యాక్చువల్గా తేళ్లు పొడి ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తాయి. అలాగే అవి నివసించే చోటు ఎక్కువ వేడిగా ఉండదు, అలాగే ఎక్కువ చల్లగా కూడా ఉండదు. అక్కడ మీడియం టెంపరేచర్ ఉంటుంది. సాధారణంగా 11 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు తేళ్లు చాలా సులభంగా జీవిస్తాయి. అలా అని మంచు ప్రదేశాల్లో, ఎడారి ప్రాంతాల్లో తేళ్లు జీవించవని కాదు. అలాంటి ప్రదేశాల్లో కేవలం కొన్ని రకాల తేళ్లు మాత్రమే జీవిస్తాయి. ఎక్కువ శాతం తేళ్లు మీడియం టెంపరేచర్ లోనే బ్రతికి ఉంటాయి. చైనా ప్రజలు వీటిని చిన్న చిన్న ట్రాన్స్పరెంట్ బాక్స్లలో ఉంచుతారు. ఒక తేలు రోజుకు 2 మిల్లీగ్రాముల విషాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాని తోక ఒక సన్నటి ఇంజెక్షన్ లాగా ఉంటుంది. దాని తోక నుంచి విషాన్ని సేకరించడానికి ఒక విచిత్రమైన పద్ధతిని వాడుతారు. దాని తోక దగ్గర ఒక బల్బ్ లాంటి పార్ట్ ఉంటుంది, అందులోనే విషం ఉంటుంది. ఇక అక్కడ చిన్నగా కరెంట్ షాక్ ఇస్తారు. దానివల్ల అది వెంటనే దాని తోకలో ఉన్న విషాన్ని రిలీజ్ చేస్తుంది. అది చాలా తెల్లగా ఉంటుంది. తేళ్లు ఎటువంటి జీవులు అంటే ఒకవేళ వాటికి ఆహారం లభించకపోతే వాటిని అవే తినేస్తూ ఉంటాయి. అందుకనే వీటికి కావలసిన దానికన్నా ఎక్కువ ఆహారాన్ని ఇస్తారు. అవి ఎర్రల లాంటి మెత్తగా ఉండే పురుగులను ఎక్కువగా తింటాయి. అందుకనే వీటికి 5 నుంచి 7 రోజుల మధ్యలో చాలా పురుగులను ఆహారంగా ఇస్తారు. వీటికి ఒక్కసారిగా చాలా పిల్లలు పుడతాయి. సాధారణంగా తేళ్లు ఒక్కసారిగా 20 నుంచి 80 పిల్లలకు జన్మనిస్తాయి. తల్లి తేలు పిల్లల్ని అవి కొద్దిగా పెద్దవి అయ్యే వరకు వీపుపైనే ఉంచుకుంటాయి. దాదాపు 10 నుంచి 15 రోజుల వరకు ఆ తేళ్లని తల్లి తన వీపుపైనే ఉంచుకుంటుంది. ఆ తర్వాత పిల్ల తేళ్లను వేరు చేసి విడిగా ఉంచుతారు. 6 నెలల్లో అవి పూర్తిగా పెద్దవవుతాయి. ఇక అవి 1 సంవత్సరం నుంచే విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. కొన్ని తేళ్లైతే 2 సంవత్సరాల నుంచి విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. వీటి తోకకి షాక్ ఇచ్చి విషాన్ని ఎలా తీస్తారో నేను మీకు ముందే అయితే చెప్పాను. కానీ తేలు విషానికి ఉన్న ఔషధ గుణాలు ఏంటి? చైనా ప్రజలు ఎక్కువగా పెంచే తేలు పేరు గోల్డెన్ స్కార్పియన్. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏ మెడిసిన్స్ లో అయితే తేలు విషాన్ని ఉపయోగిస్తారో ఆ మెడిసిన్స్ వల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి. అలోపతి మెడిసిన్ విభాగాల్లో కూడా ఈ తేలు విషాన్ని ఉపయోగిస్తారు. అసలు తేలు విషం అంత ఖరీదైంది అవడానికి ఒకే ఒక ముఖ్య కారణం ఉంది. తేలు విషానికి ప్రాణాంతకమైన వ్యాధి అయిన క్యాన్సర్ ని నయం చేసే సామర్థ్యం ఉంటుంది. కేవలం ట్రీట్మెంట్ సమయంలోనే కాదు, క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించేటప్పుడు కూడా దీన్ని ఉపయోగిస్తారు.
ఈ విషయాన్ని ట్యూమర్ పెయింటింగ్ వేయడానికి ఉపయోగిస్తారు. క్యాన్సర్ ఉందంటే ఖచ్చితంగా బాడీలో ట్యూమర్ ఉంటుంది. ఈ ట్యూమర్ లోపల క్యాన్సర్ కణాలు ఉంటాయి. తేలు విషం లోపల ఒక మాలిక్యూల్ ఉంటుంది, దాన్ని క్లోరోటాక్సిన్ అంటారు. సో తేలు విషం నుంచి దాన్ని బయటకు తీసి ఆ ట్యూమర్ పుట్టిన ప్లేస్ లో ఇంజెక్ట్ చేస్తారు. ఇక ట్యూమర్ లో ఎక్కడెక్కడ క్యాన్సర్ కణాలు ఉంటాయో ఇది అక్కడికి చేరుకోగానే ఆ కణాలు క్లియర్ గా కనిపిస్తుంది. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఈ మాలిక్యూల్ ఒక డై లాగా పనిచేస్తుంది. దీని సాయంతో డాక్టర్స్ మన బాడీలో ఎక్కడెక్కడ క్యాన్సర్ కణాలు ఉన్నాయో క్లియర్ గా గుర్తించగలుగుతారు. అప్పుడు దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉందన్న విషయం కూడా తెలుస్తుంది. సర్జరీ చేసేటప్పుడు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడైతే ఎక్కువ క్యాన్సర్ కణాలు ఉంటాయో డాక్టర్లు ఆ భాగాన్ని కట్ చేసి తీసేస్తారు. కార్టీ సెల్ థెరపీ. తేలు విషంలో ఉండే క్లోరోటాక్సిన్ నేరుగా టీ సెల్ పైన ప్రభావం చూపుతుంది. దాన్ని వెంటనే యాక్టివేట్ చేస్తుంది. ఈ టీ సెల్ నేరుగా క్యాన్సర్ కణాలను అంతం చేస్తుంది. ముఖ్యంగా గ్లియోబ్లాస్టమాని చాలా త్వరగా నయం చేస్తుంది. గ్లియోబ్లాస్టమా ఒక రకమైన బ్రెయిన్ క్యాన్సర్. దీంతో పాటు తేలు విషానికి ఎన్నో యాంటీ మైక్రోబల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎన్నో రకాల యాంటీబయోటిక్లను తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. తేలు విషంలో బెంజోక్వినాన్ ఉంటుంది. దీన్ని డ్రగ్ రెసెప్టెంట్ బ్యాక్టీరియా అంటారు. మనం తీసుకున్న యాంటీబయోటిక్స్ పనిచేయనప్పుడు మన బాడీలో బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగిపోతుంది. వాటిపైన ఈ తేలు విషం ద్వారా తయారు చేసిన యాంటీబయోటిక్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఇందులో ఉండే బెంజోక్వినాన్ ఒక యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ఏజెంట్స్ లా పనిచేస్తుంది. అలాగే మన మనుషులకు వచ్చే చాలా రకాల వ్యాధుల్లో నొప్పి ఖచ్చితంగా ఉంటుంది. ఆ నొప్పిని నయం చేసే పెయిన్ కిల్లర్ లాగా కూడా ఈ తేలు విషాన్ని ఉపయోగిస్తారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది ఎలాంటి వ్యాధి అంటే దీనికి ఈ ప్రపంచంలోనే చికిత్స లేదు. ఎప్పటికీ ఈ వ్యాధి నయం కాదు. ఈ వ్యాధి ఉన్న వారికి వాపు ఎక్కువగా ఉంటుంది. అలాగే చేతి వేళ్లు వంకరగా మారుతాయి. అయితే తేలు విషానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణం ఉంటుంది. ఇది వాపును చాలా త్వరగా తగ్గిస్తుంది. అందుకనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారికి తేలు విషాన్ని మెడిసిన్ గా ఇస్తున్నారు. ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ లో కూడా తేలు విషాన్ని ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో చాలా మంది ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటారు. ఎక్కువగా కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి శరీరం నుంచి ఆర్గన్ బయటకు తీసి ఇంకొక వ్యక్తి శరీరంలో అమర్చుతారు. కొన్ని సార్లు ఆర్గన్ ని అమర్చినప్పుడు పేషెంట్ బాడీ దాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తుంది. అలా రిజెక్ట్ చేయకుండా ఉండడం కోసం కొన్ని మెడిసిన్స్ ని ఇస్తారు. ఆ మెడిసిన్స్ లో కూడా తేలు విషం ఉంటుంది. దీనితో పాటు మెదడుకు సంబంధించిన ఎపిలెప్సీ వ్యాధిని నయం చేయడానికి చేతుల్లో, కాళ్ళల్లో వచ్చే తిమ్మిర్లను దూరం చేసి వాటిని దృఢంగా మార్చడానికి కూడా తేలు విషయాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు చూసుకుంటే చాలా ఎక్కువ మందికి వస్తున్న వ్యాధి నరాల బలహీనత. దాన్ని నయం చేయడానికి కూడా తేలు విషయాన్ని ఉపయోగిస్తారు. ఆల్జిమర్స్ అంటే మతిమరుపు, దీని ట్రీట్మెంట్ కి కూడా తేలు విషయాన్ని ఉపయోగిస్తారు. మనం మోడర్న్ మెడిసిన్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే అది చాలా డెవలప్ అవుతూ ఉంది. తేలు విషయాన్ని ఉపయోగించి ఏ విధంగా క్యాన్సర్ కణాలను గుర్తించవచ్చు నేను మీకు ముందే చెప్పాను. అదే విధంగా ఇదే ప్రాసెస్ ని ఉపయోగించి తేలు విషంతో మనకు కావలసిన కణాన్ని గుర్తించవచ్చు. క్యాన్సర్ కణం మాత్రమే కాదు, మనం ఏ కణాన్ని గుర్తించాలన్నా కూడా గుర్తించవచ్చు. తేలు విషం చాలా శక్తివంతమైంది. దీన్ని ఉపయోగించి ఎన్నో రకాల వ్యాధులకు మందులను కనిపెడుతున్నారు. దీని ద్వారా తయారు చేసిన మందులు చాలా ఖరీదైనవి. ప్రెజెంట్ ఈ మందులకి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. అందుకనే చైనా ప్రజలు తేళ్లను చాలా ఎక్కువగా పెంచుతున్నారు. సాధ్యమైనంత ఎక్కువ ఫార్మ్స్ ను నిర్మిస్తున్నారు. వాటి సంఖ్యను పెంచుతూ పోతున్నారు. ప్రభుత్వం కూడా వాళ్లకు సహాయం చేస్తూ ఉంది. దీనివల్ల వాళ్లకు చాలా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రాణాంతకమైన తేలు విషం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. తేలు విషం గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తోంది కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.